నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? 1909 జూలై 16న అరుణా ఆసిఫ్ అలీ గారు పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. ఈమె లాహోర్లోని క్రేడ్ హాట్ కాన్వెంట్లో విద్యాభ్యాసం చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమానికి సంబంధించిన కార్యకలాపాల కారణంగా అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళారు. 1942 ఆగస్టు 9న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత బాంబేలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. ఈమె అరెస్టు నుండి తప్పించుకొని రహస్య సమావేశాలు, లేఖల ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఈమెని క్విట్ ఇండియా ఉద్యమ వీరనారి అని పిలిచేవారు. ఈమె ఇన్క్లాబ్ అనే రహస్య పత్రికను ప్రచురించి ఎక్కువగా విప్లవ భావాలను వ్యాప్తి చేశారు. స్వతంత్రం తర్వాత కొంతకాలం ఢిల్లీ మేయర్గా పనిచేశారు. 1992లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న బిరుదులను అందుకున్నారు. అరుణ గారిని స్మరిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్